రాష్ట్ర ప్రజలారా, సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగిన తర్వాత ఒక వారం 10 రోజుల నుంచి అనేక రకాల మలుపులు తిరుగుతా సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం, సాయి కృష్ణను లాకప్ డెత్ చేసి శవాన్ని కూడా కనిపించకుండా దహనం చేసి సిఐ నాగరాజు గారిని ముద్దాయిం చేసి నిన్న రిమాండ్ పంపినారు. ఈ ఉదంతమంతా చూస్తే ఏమనిపిస్తుంది ప్రజలారా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ పనిచేయడంలే, ఈ రాష్ట్రంలో ఉండబడింది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ప్రైవేటు సైన్యమే పోలీస్. ఇది ఎవరికైనా అర్థమవుతుంది. నేను మాట్లాడడమో, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడడమో, లేకుంటే మానవ హక్కుల వాళ్ళు మాట్లాడడమో, లేకుంటే మానవతా హృదయం కలిగిన వాళ్ళు మాట్లాడడమో, మేధావులు మాట్లాడడమో కాదు. ఒక 16-15 సంవత్సరాల పిల్లోనికి కూడా అర్థమవుతుంది. సాయి కృష్ణ లాకప్ డెత్ దగ్గర నుంచి పట్టకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉదంతానంతా ఎవరైనా ఫాలో అవుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ లేదు, ఈ రాష్ట్రంలో ఉండబడింది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ప్రైవేట్ సైన్యం. ఒక్కసారి తక్కువ సమయంలోనే మీకు వివరిస్తా, నేను కన్ఫ్యూజన్ లేకుండా ఈ కథ అంతా ఎట్లా జరిగిందనే దానికి. సాయి కృష్ణ పైన 2 నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఉన్నాయని NBW అంటారు కోర్టు పరిభాషలో. నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే ఏదైనా ఒక కేసులో ఉన్నప్పుడు మన కోర్టుకు హాజరు కాకపోతే పదే హాజరు కాకపోతే కోర్టు వారిచ్చే వారెంట్. ఏమని? ఫలానా కేసులో ఇతను ముద్దాయి కోర్టుకు హాజరు కావడం లేదు, క్రమశిక్షణ రాహిత్యము, ఇతన్ని తీసుకొచ్చి నా ముందర కోర్టులో హాజరుపరచండి అని ఇచ్చేదాన్ని నాన్ బెయిలబుల్ వారెంట్. ఈ సాయి కృష్ణ మీద అటువంటి 2 కేసులు ఉండడం నాన్ బెయిలబుల్ వారెంట్, కోర్టుకు హాజరుపరచమని. ఈ కారణాన్ని సాకుగా చూపించుకొని ఎక్కడో మార్కాపురంలో అతను ఉండేవాడిని పోలీసులు పట్టకొచ్చినారు. టాస్క్ ఫోర్స్కు సంబంధించిన వాళ్ళు పట్టకొచ్చినారు. టాస్క్ ఫోర్స్ అనేది ఒక సపరేట్ పోలీస్ స్టేషన్, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేసేది కాదు. అది విజయవాడ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది, ఆయన ఆధీనంలో పనిచేస్తుంది. ఆయన చెబితేనే టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోతారు. టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు మార్కాపురానికి పోయి పట్టకొచ్చినారు. పట్టకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినారంట. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే సుమారుగా 10 రోజులు, వారం నుంచి 10-12 రోజులు పోలీస్ స్టేషన్లో ఒక ప్రైవేటు హోటల్లో చిత్రహింసలు పెట్టి అతన్ని, అంటే మొట్టమొదట అక్రమ నిర్బంధం తర్వాత హింసించిన తర్వాత లాకప్లో డెత్, చంపేసిన తర్వాత మృతదేహాన్ని తీసుకుపోయి మాయం చేసే క్రమంలో దహనం చేసిన తర్వాత పట్టుబడకూడదని చెప్పి ఆధారాలను ధ్వంసం చేసే ప్రక్రియలో భాగంగా పోలీస్ స్టేషన్లో ఉండే సీసీ ఫుటేజీలు నెల రోజుల నుంచి మాయం చేయడం. పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీలు లేవు. అతను ఏ ప్రజా వైద్యశాలకు తీసుకుపోయినారో సీసీ ఫుటేజీలు లేవు. తర్వాత ఏ ప్రైవేటు హోటల్లో పెట్టి కొట్టినారో అక్కడ సీసీ ఫుటేజీలు లేవు. ఎక్కడ మణిపాల్ హాస్పిటల్ తీసుకుపోయినారో అక్కడ సీసీ ఫుటేజీలు లేవు. ఏ శ్మశాన వాటికైతే తీసుకుపోయినారో దహనం చేసేదానికి అనాథ శవం అని చెప్పి అక్కడ ఆధారాలు లేవు. కాల్ డేటా లేదు. తర్వాత మరొకటి కూడా గూగుల్ టేక్అవుట్స్ కూడా లేవు. టెక్నాలజీ ఏది లేదు. ఇవన్నీ సర్వమాయమైపోయినాయి. దీని తర్వాత జరిగినది వాళ్ళ తల్లి ఆక్రందన. నా కొడుకు కనిపించలే, నా కొడుకు స్టేషన్లో ఉన్నాడు, నా కొడుకును మీరు నిర్బంధించి కొడుతున్నారు, నేను చూస్తాను అని కట్టేసారని చెప్పి ఆమె పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది ఈ కార్యక్రమం జరిగేటప్పుడు. ఈ క్రమంలో ఆమె హైకోర్టుకు పోయి ఒక పిటిషన్ వేయడం, కార్పస్ పిటిషన్ అంటారు. అంటే ఈ పిటిషన్ ఏంటంటే గన ఎవరైనా మన కుటుంబ సభ్యులను కనిపించకుండా పోతే, ఎవరైనా నిర్బంధిస్తే గన హైకోర్టు వారి దగ్గర పోయి ఇదిగో నా కుమారుడు కనిపించలేదు, పలానా వాళ్ళు నిర్బంధించినట్టుండారని చెప్పి మనం తెలియజేస్తే కోర్టు వారు సంబంధించిన ఆ పోలీస్ శాఖకు ఆర్డర్ ఇచ్చి
తీసుకువచ్చి మా ముందర నిలబెట్టు అని చెప్తుంది. ఇది ఆమె వేసింది. దీని తర్వాత హైకోర్టుకు వాళ్ళు వచ్చినారు, కృష్ణలంక పోలీసు వాళ్ళు వచ్చి ఏం చెప్తారు, అప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర కొడుతున్నారు, వాళ్ళ దగ్గర చంపుతున్నారు. మా దగ్గర లేడు సాయి కృష్ణ, మేము పట్టకరాలేదు, మేము పట్టకొస్తే గన మేము చెప్పిందము, ఇప్పుడు హైకోర్టు చెప్తోంది కాబట్టి అతను ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడతాం, ప్రత్యేకమైన బృందాలను పెడతాము, తీసుకొచ్చి కోర్టు వారి ముందర హాజరుపరుస్తాము అని చెప్పింది. అంటే పోలీస్ స్టేషన్లో పెట్టుకొని కొడుతూ తిడుతూ చంపుతూ దహనం చేసి హైకోర్టు వారికి కూడా అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించారు. ఇది జరిగిన కథ. హైకోర్టు ఏం చెప్పింది, 29వ తారీఖు లోపల, అంతకు ముందైనా సరే 29వ తారీఖు అయినా సరే ఆ సాయి కృష్ణని తీసుకొచ్చి మా ముందు నిలబెట్టండి అని చెప్పింది. సరే అని చెప్పి బయటకు వచ్చినారు. ఆ తర్వాత ఆమె యొక్క బాధను, ఆ తల్లి యొక్క బాధను మెల్లిమెల్లిగా ప్రపంచానికి తెలియడం, ఆ తర్వాత మానవతావాదులు దాంట్లోకి రావడం, మానవ హక్కుల వాళ్ళు దాంట్లోకి రావడం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లోకి రావడం, ఒక్కరొక్కరు హృదయం కలిగినటువంటి మనుషులు ఆ తల్లి యొక్క గర్భశోకానికి బయటకు వచ్చి ప్రశ్నించడం మొదలు పెడితే, చివరిగా మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ తల్లి ఇంటికి పోయి ఆ తల్లిని ఓదార్చేదానికైనా, ఆ తల్లికి గుండెకు ధైర్యం చెప్పేదానికైనా, లేకపోతే ఆ తల్లికి అన్యాయానికి మేమందరం పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తామని చెప్పి చెప్పడం. ఇది ప్రజలారా జరిగింది. ఇప్పుడు ఇంతవరకు జరిగింది. తర్వాత కట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రంగప్రవేశం ఆ తల్లి ఇంటికి. జగన్మోహన్ రెడ్డి గారు పోయిందేమో ఆమె కోసం న్యాయ పోరాటం చేసేదానికి, ఆమెకు ధైర్యాన్ని ఇచ్చేదానికి, ఆమె మనసును స్వాంతన చెందేదానికోసం పోయినాడు. ఈయన పోయినది ఈయన పోయినది కథ చక్కబెట్టడానికి పోయినాడు. ప్రజలారా, ఇదే నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ తల్లి దగ్గరవే చెప్పాల్సినది, చేయాల్సినది, నీకు న్యాయం చేకూరుస్తాను, భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పటి వరకు ఆలస్యం జరిగింది, నీ కొడుకు నిర్బంధించి నా ప్రభుత్వంలో పోలీసులు ఇటు చేసినారు, దీనికి పాత్రదారులు సూత్రధారులు అందరినీ కూడా ముద్దాయిలు చేసి జైలుకి పంపుతాను, శిక్ష పడేటట్టు చేస్తాను అని చెప్పి ధైర్యం చెప్పాల. ఈయన పోయింది పైకి మాత్రం ఇది చెప్పేదానికోసం, లోపల పోయింది మాత్రం దీనికి కాదు. ప్రజలారా, తన పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేను, తన పార్టీకి సంబంధించిన ఓ ఎంపీకి, తన పార్టీ ఎమ్మెల్యే ఎంపీ యొక్క ఆదేశాల మేరకు ఈ సాయి కృష్ణను చంపడానికి ఎవరైతే పోలీస్ బిగ్ బాస్ ఉన్నాడో ఆయనను కాపాడడం కోసం రంగప్రవేశం చేసినాడు. న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి గారు పోలే, న్యాయాన్ని సమాధి చేయడానికి ముఖ్యమంత్రి గారు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మ ఇంటికి పోయి మంతనాలు జరిపినాడు. ఆడ కట్ చేస్తే సాయి కృష్ణ తల్లి బయటకు వచ్చి, ముఖ్యమంత్రి గారు వచ్చినారు, నాకు న్యాయం చేసినారు, నాకు న్యాయం జరిగింది అని ప్రకటన చేసింది. మరి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గారిని గర్భశోకంతో ఆ తల్లిని నిందించలేను, ఆ తల్లిని మాట్లాడలేను, కానీ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు చేసిన న్యాయం ఏంటి ముఖ్యమంత్రి గారు? ఆ తల్లి బయటకు వచ్చి నాకు న్యాయం జరిగింది అంటుంది. ఏం న్యాయం జరిగింది? ఏం న్యాయం జరిగింది? నిజంగా న్యాయం జరగడం అంటే ఏంటి ప్రజలారా? ముఖ్యమంత్రి గారే నిజంగా వ్యవహారాన్ని చక్కబెట్టడానికి, పంచాయతీ చేయడానికి, మరొకటి ఆలోచి పని చేయడానికి కాకుండా నిజంగా ఆ తల్లి గర్భశోకానికి న్యాయం చేయడమే అయితే గన మొట్టమొదట చేయాల్సిన పని ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాల. ఈ కేసును సిబిఐకి విచారణకు అప్పచెప్పాల. ఎందుకు? చంపింది పోలీసోడు, విచారణ చేసేది పోలీసోడే అంట. ఈ రాష్ట్ర పోలీసు వాళ్ళు చంపినారు, ఈ రాష్ట్ర పోలీసు వాళ్ళే విచారణ చేస్తారంట. ఈ రాష్ట్ర పోలీసు వాళ్ళు తప్పు చేస్తే, ఈ రాష్ట్ర పోలీసు వాళ్ళు విచారణ చేస్తే ఆ విచారణ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటుందే? ఉండదు. అందుకే సిబిఐ విచారణకు ఆయన ఇయ్యాలి. సిబిఐ చేత విచారణ చేయించి పూర్తిగా దీంట్లో పాత్రదారులే కాకుండా సూత్రధారులను కూడా గడ్డకు తీయాల. ఎవరెవరైతే కారణభూతులో వాళ్ళందరినీ ముద్దాయిలు చేసి జైలుకు పంపాలా, కోర్టులో వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి. ఇది కదా న్యాయం జరగడం అంటే. ఇక్కడ మేము అడుగుతా ఉన్నాం, రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు కనబరిచినది ఏంటంటే ఒక్క సిఐ నాగరాజునే ముద్దాయం చేసినారు.
ఒక్క సిఐ నాగరాజే, ఎవ్వరు లేరంట. చిన్న పిల్లోని అడిగినా సమాధానం చెప్తాడు. ఒక మనిషిని చంపేసి 10 రోజులు తన నిర్బంధంలో పెట్టుకొని చంపేదానికంటే ముందు 10 చోట్లకు తిప్పి కొట్టడానికి తను ఒకడే, తిప్పడానికి తను ఒకడే, చనిపోయిన తర్వాత ఆ శవాన్ని బేతాళుల మాదిరి భుజాన వేసుకొని శ్మశానం తీసుకుపోయింది ఒకడే, దహనం చేసింది ఒకడే. ఇది సాధ్యమవుతుందా ప్రజలారా? ఈ కాకెమ్మ కథలా కాదా? ఒక మనిషి చంపగలుగుతాడా? ఒక మనిషి చంపి రహస్యంగా తీసుకుపోయి దహనం చేయగలుగుతాడా? మరొకరు తోడుండాల. ఎవరు ఆ తోడు? పోలీస్ స్టేషన్లో నీకు సహాయపడేటటువంటి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఇతర సిబ్బంది వరకు ముద్దాయిలు కాదా? ఇంకొక మాట, ఒక మనిషిని చంపాలంటే మోటివ్ ఉంటుందా ఉండదా? మూల కారణం. ఒక మనిషిని చంపాలంటే మూల కారణం ఉంటుంది. ఊరికే ఒక రౌడీ షీటర్ అయితే పటకేసి చంపుతారా? రౌడీ షీటర్ అయితే పటకేస్తారు, తెలియకుండా కొడతారు, లేకుంటే కేసు పెడతారు, రిమాండ్ పంపిస్తారు. ఎవరు చంపరు. ఈ దేశంలో చాలా మంది రౌడీ షీటర్లు ఉన్నారు. ఒక మోటివ్ ఉంటుంది చంపడానికి. ఆ మోటివ్ కారణం? ఆ మూల కారణం ఏమి ఈ మనిషిని చంపడానికి? ఒక ల్యాండ్ డీల్, 25 నుంచి ఒక 40 కోట్ల రూపాయలకు సంబంధించిన జగ్గయ్యపేటలో ఉండే ఒక ల్యాండ్కు సంబంధించిన డీల్. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకు, ఎంపీకి సంబంధించిన కనెక్షన్. మరి వారి వ్యవహారాన్ని చక్కబెట్టే దానికోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ కమిషనర్ ఆఫ్ పోలీసును కోరితే సిటీ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకు నాగరాజు గారు పట్టకచ్చి ఈ పని చేసినాడు. దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? పాత్రదారుని మాత్రమే ముద్దాయిని చేసినారు. పాత్రదారునికి కింది స్థాయిలో సహకరించిన పోలీస్ సిబ్బందిని ముద్దాయిలు చేయలే. పాత్రదారునికి ఆదేశించిన పోలీస్ బిగ్ బాస్ను ముద్దాయిని చేయలే. లేకుంటే ఆ పోలీస్ బిగ్ బాస్కు చెప్పిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైతే మోటివ్ కారణం ఉందో, ఏ ల్యాండ్ డీల్ ఉందో దానికోసం లేదు. ఏంటి లేకుండా కేవలం సిఐ నాగరాజు మాత్రమే ముద్దాయి అని చెప్పి సిట్టేసినారు, క్లోజ్ చేసినారు. అసలుగా ఆ రిమాండ్ రిపోర్టు కానీ చదివితే నాకు ఎవరికైనా అనిపిస్తుంది రిమాండ్ రిపోర్ట్ చదివితే, వాళ్ళు చేసిన రిమాండ్ రిపోర్టు. ఇది రిమాండ్ రిపోర్ట్ ప్రజలారా. ఇది సిఐ నాగరాజు మీద తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్. ఇది 14 పేజీలు 15 పేజీలు ఉంది. ఇది చదివితే ఏమనిపిస్తుంది అంటే కనుక, స్పష్టంగా చెప్తాను, ఇది చదివితే ఏమనిపిస్తుంది, చంపినోడే రిమాండ్ రిపోర్ట్ రాసినట్టుంది. ఏం చెప్తాను ప్రజలారా? ఎవరైతే చంపినారో చంపిన వాడే తన మీద తాను రిమాండ్ రిపోర్ట్ రాసుకుంటూ ఎట్లుంటుందో అట్టుంది. ఇది చంపింది నాగరాజు, మరి కొంతమంది సిబ్బంది. రిమాండ్ రిపోర్ట్ రాసినది కూడా నాగరాజు రాసుకున్నట్టుంది. ఇది తనకు ఎట్లా కావాలో అట్లా రాసుకున్నట్టుంది. దీంట్లో ఏ తారీఖున చనిపోయింది లేదు, ఏ సమయమున చనిపోయింది లేదు, ఏ ప్రదేశంలో చంపబడినట్టు లేదు, ఏ మారణాయుధంతో చంపినట్టు లేదు, మృతదేహం కాల్చినారా బూడ్చినారా లేదు. ఇవన్నీ ఏంటి రిమాండ్ రిపోర్ట్లో లేకుండా బంతి తీసుకుపోయి నాగరాజు కోర్టులోనే పెట్టినారు. ఎట్లా కడితే అట్లా కొట్టచ్చు. గోల్ కొట్టాలంటే గోల్ కొట్టచ్చు, బయట కొట్టాలంటే బయట కొట్టచ్చు, ఎట్లా కొట్టాలంటే అట్లా కొట్టచ్చు. ఇది పోలీస్ శాఖ. ఇంకా ఈ రిమాండ్ రిపోర్ట్ చదివితే కనిపించేది ఏంటంటే, ఎక్కడే కానీ ఈ రిమాండ్ రిపోర్ట్లో కుట్రకోణమే లేదు. కుట్రకోణమే కనపడలే. 120B కుట్రకోణమే లేదు. ఈ కేసు ఉండేదే కుట్రకోణం. 100కు 100% కుట్రకోణం ఉంది. ఈ కేసులో ఎక్కడే కానీ రిమాండ్ రిపోర్ట్లో కుట్రకోణం లేదు. ఈ రిమాండ్ రిపోర్ట్లో నాగరాజు కాకుండా మిగతా ముద్దాయిలు లేరు. నాగరాజును ఆదేశించినటువంటి పోలీస్ బాస్ లేడు. మోటివ్ కారణం లేదు. చంపిన తారీఖు కానీ, ప్రదేశం కానీ, సమయం కానీ, మారణాయుధాలు కానీ అయ్యి లేవు. సాక్ష్యం వచ్చేసి పిల్లికెలక సాక్ష్యం అన్నట్టు కృష్ణలంక ఎస్ఐ సాక్ష్యం అంట. మొన్నటి వరకు నా కుమారుని హింసిస్తున్నారు, చంపుతున్నారు, నా కుమారుని బూడిద కూడా నాకు ఇయ్యలేదు, అంత్యక్రియలు చేసుకునేదానికని చెప్పి బాధపడిన ఆ తల్లి ఒక్కసారిగా నాకు న్యాయం జరిగింది అని బయటకు వచ్చి ప్రకటన చేస్తుంది ముఖ్యమంత్రి గారు పోయిన తర్వాత. అంటే
ఏమని ప్రజలారా? ఆ తల్లిని భయపెట్టినారా? ఆ తల్లిని ప్రలోభ పెట్టినారా? లేకుంటే ఆ తల్లికి తేనెబూసిన మాటలు మాట్లాడినారా? ఈ 3 చేసింటాడు ముఖ్యమంత్రి. 3 చేసింటాడు. తేనెబూసిన మాటలు మాట్లాడింటారు, న్యాయం చేస్తామని చెప్పి, మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము చెప్పినట్టు వినకపోతే నువ్వు సాధించేది ఏమీ లేదని చెప్పించే వాళ్ళతో చెప్పిడో చెప్పించుంటారు, ప్రలోభ కూడా పెట్టింటారు. ఎందుకంటే బాధతో అనలేకపోతున్నా కానీ ఈ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని అయితే మటుకు అంతటి నీచానికైనా దిగజారుతారు. ఎంతటి నీచానికంటే ఒక గర్భశోకానికి వెల కూడా కడతారు. ఓ తల్లి గర్భశోకానికి కూడా వెలగడతారు. ఇక్కడ జరిగినది కూడా తల్లి గర్భశోకానికి ప్రలోభమా, భయమా, తీపి మాటలా? చంపిన సిఐ నాగరాజుకు పారితోషకం. ఏం పారితోషకం? ఏమైతే అదేం కాదు, మనమే కేసు కడతాం, ఇది కేసు నిలబడేది కాదు, పోయేది కాదు, పాడు కాదు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 ఏళ్ళు కేసు కొట్టేశారు, నీ సీనియారిటీ ప్రకారం నీకు ప్రమోషన్ ఇచ్చి సిటీ కమిషన్ చేస్తాం, లేదు నువ్వు వద్దనుకుంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం. నోరు ఇప్పకుండా నాగరాజు ఉండేదానికోసం ఇది నేను సంపాదించిన అవసరం లేదు, పలాని అధికారి ఆదేశిస్తే చేసినా పలాని కోసము ఏం జరిగింది అక్కడ అని పూసకొచ్చినట్టు అతను చెప్తే కనుక ఎవరు లోపలికి పోవాలో వాళ్ళందరూ లోపలికి పోతారు. ఎక్కువ మాట్లాడితే ఈ ప్రభుత్వమే పడిపోతుంది. ఈ ప్రభుత్వమే పడిపోకుండా ఉండాలంటే, వారి ఎంపీని ఎమ్మెల్యేని కాపాడుకోవాలంటే, పోలీస్ బాసును కాపాడుకోవాలంటే ఇతను నోరిప్పకూడదు. నోరిప్పకూడదు అంటే పారితోషికం ఇవ్వాల, నజరాన ఇవ్వాల, నెత్తిన కిరీటం పెట్టాలా. అదే పెట్టినారు. దాని తద్వారా వచ్చిన ఫలితం ఓ తల్లి గర్భానికి శోకంగా మిగిలిపోయింది. ఆ తల్లి నోరెత్తకుండా ఉండడానికి ప్రలోభమా, భయమా, తేనెబూసిన కత్తి మాటలా? ఈగాకేముంటాయి చెప్పు? నిజంగా ఆ తల్లి రేపొద్దున 29వ తారీఖున నేను ప్రశ్నిస్తూ ఉన్నా, 29వ తారీఖున కోర్టు ముందుకు రావాలా కృష్ణలంక పోలీసు వాళ్ళు. ఇతను హాజరు పెట్టామా పెట్టలేదా అని వస్తారు. ఏమని? ఇతని ఫలాని సిఐ నాగరాజు చంపినాడని చెప్పి కేసు నమోదు చేసినాము, ఇతను మేము ట్రేస్ అవుట్ చేసినాము, చంపినారు, కేసు పెట్టినాము అంటారు. అప్పుడు నిజంగా విజయలక్ష్మి గారు మాట్లాడాల్సిన మాటలు, ఆ తల్లి మాట్లాడాల్సిన మాటలు ఎందువల్ల రాయరు? హింసించి 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 నా కొడుకును 10-15 రోజులు నరకం చూపించి కిడ్నీలు కూడా పగిలిపోయేటట్టు నాశనం చేసి కొట్టి చంపినారు. శత్రువుకు కూడా రానంత హింస పెట్టి నా కొడుకును చంపినారు. నా కొడుకుని ఇంత బాధ పెట్టి చంపితే ఇప్పుడు నా కొడుకు యొక్క శవాన్ని నాకు ఇవ్వకపోతే, కనీసం శవానికి సంబంధించిన బూడిద ఇస్తే అంత్యక్రియలు చేసుకుంటా అంటే కూడా బూడిద కూడా ఇవ్వకుండా చేస్తే, ఈ నరరూప రాక్షసుడు ఈరోజు కోర్టుకు వచ్చి చంపినాము, కేసు పెట్టినామంటే న్యాయం జరిగినట్టేనా ప్రజలారా? ఇది కాదు. ఓ తల్లికి న్యాయం జరగడం అంటే గన కోర్టులో ఆ తల్లి గన లాయర్ చెప్పగలిగితే తల్లి తరపున ఏమని, వీడు పాత్రధారిని మాత్రమే పెట్టినారు, సూత్రధారులను పెట్టలేదు, ఎక్కడ మొదలైంది, ఏ మోటివ్తో ఈ హత్య జరిగింది, ఎంత హింస పెట్టినారు, ఎవరోడు దీన్ని సహకరించినారు, శవాన్ని ఎత్తినోడెవడు, పట్టకచ్చినోడెవడు, కొట్టినోడెవడు, చంపినోడెవడు, చెప్పినోడెవడు, ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, పూసకొచ్చినట్టు అన్ని గడ్డకు తీసి వాళ్ళందరినీ కూడా ముద్దాయిలు చేసి వాళ్ళందరినీ సబ్ జైలుకు రిమాండ్కి పంపించగలిగి తర్వాత కోర్టులో నిలబడించి శిక్ష చెప్పగలిగితే న్యాయం జరిగినట్టు. ఇదే విషయాన్ని రేపొద్దున 29వ తారీఖు హైకోర్టులో సాయికృష్ణ తల్లి గారి యొక్క లాయరు మాట్లాడగలిగితే న్యాయ పోరాటమే. కానీ రేపు ఏం జరుగుతుందో తెలిసిన ప్రజలారా, 29వ తారీఖు ముఖ్యమంత్రి వచ్చిపోయిన తర్వాత న్యాయం జరిగిందని చెప్పింది కదా తల్లి, రేపు హైకోర్టు కూడా అదే చెప్తుంది. ఏమని? నాకు న్యాయం జరిగింది, నా కొడుకుని చంపినోని కేసు పెట్టినారు, నా కొడుకు ఆచూకి తెలిసింది, కేసు పెట్టినారు, కోర్టులో తేలుతుంది, న్యాయం జరిగింది. సో ఈ ఏమైతే ఈ పిటిషన్ ఉందో నా కొడుకు కనిపించలేదని సమాప్తం. ప్రజల్ని అడుగుతానా, నిజంగా ఆ తల్లికి న్యాయం జరగడం అంటారా ప్రజలారా? ఇది ఒక తల్లి గర్భశోకానికి నిజంగా ఇది న్యాయమేనా? అంత దుర్మార్గంగా తన కొడుకుని 20 సంవత్సరాల కొడుకును చంపితే, అంత హింస పెట్టి చంపితే, ఈ రాష్ట్ర ప్రభుత్వమే అంటే ముఖ్యమంత్రి పోయినాడంటే రాష్ట్ర ప్రభుత్వమే ఇంటికాడికి పోయి పంచాయతీలు చేస్తారా? ఈ రాష్ట్ర ప్రభుత్వమే మంతనాలు జరుపుతుందే? ఈ రాష్ట్ర ప్రభుత్వమే న్యాయాన్ని సమాధి చేయడానికి, ఓ తల్లి గర్భశోకానికి వెలగట్టడానికి ప్రయత్నం చేస్తుందే? సూత్రధారులను తప్పిస్తుందే? పాత్రధారుని మాత్రమే పెడుతుందే? అబద్ధాలు రాస్తుందే? సిబిఐ దర్యాప్తు చెయ్యదా? మరి మేము అనడంలో ఈ రాష్ట్రంలో ఉండే
మానవతా హృదయం కలిగినటువంటి మేధావులు మంచి వాళ్ళు మాట్లాడేదంటూ తప్పే ఉంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ లేదు, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రైవేటు సైన్యమే పోలీస్ శాఖ. ఎవరిని కొట్టుంటే వాడిని కొడుతున్నారు, ఎవరిని తిట్టుంటే వాడిని తిప్పుతున్నారు, ఎవరిని బట్టకరమంటే వాళ్ళని బట్టకస్తున్నారు. ఒక్క ఆధారం కూడా లేకుండా చేసినారంటే ప్రజలారా మీరు నమ్మండి. అసలు మనకు అర్థమవుతుంది, మనకు సీసీ ఫుటేజ్లు అన్నీ ఒక్కటేసారి పోయినాయంట. హాస్పిటల్లో పనిచేయలేదంట, పోలీస్ స్టేషన్లో పనిచేయలేదంట, శ్మశాన వాటికలో ఆధారం లేదంట, మణిపాల్ హాస్పిటల్లో పనిచేయలేదంట, ఒక ప్రైవేటు హాస్పిటల్లో పనిచేయలేదంట, ఎక్కడే కానీ ఒకేసారి పనిచేయలే. ఏంటి కానీ కాల్ డేటా లేదు, గూగుల్ టేక్అవుట్స్ కూడా లేవు, టెక్నికల్గా సాంకేతిక పరమైన పరిజ్ఞానం ఏంది కూడా ఈ కేసు విషయంలో పని చేయడంలే. టోటల్గా ఒక ప్రాణం పోయింది, ఒక తల్లి గర్భం బూడిదయింది. ఒక నెల రోజుల తర్వాత ఈ సీరియల్ సమాప్తం. చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఈ సీరియల్ సమాప్తం. సాయి కృష్ణ యొక్క లాకప్ డెత్, దహనము అన్నిటికీ ఇంకొక వారం 10 రోజుల తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉండరు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ లేకుంటే మాత్రము ఆయన జడా శ్రవణ్ కుమార్ పిల్లేసినాడు. మేము ఒక పిల్లేసినాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, సిబిఐ విచారణ చేయాలని. ఇది కోర్టులో మాత్రమే జరుగుతుంది. దేవుని దయ వల్ల కోర్టులో సిబిఐకి ఇస్తే న్యాయం జరుగుతుంది. అక్కడ కూడా జరగకపోతే, న్యాయం జరగకపోతే మరో 4-5 రోజుల తర్వాత ఈ కేసు సమాప్తం. టోటల్ ఈ ఎపిసోడ్ అందరికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే గన, ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఇచ్చిన తర్వాత పట్టకచ్చినటువంటి సాయి కృష్ణను మేజిస్ట్రేట్ ముందర మీరు హాజరుపరిచినారా? హాజరుపరచకపోవడం చట్ట విరుద్ధమా కాదా? అక్రమ నిర్బంధం నేరమా కాదా? లాకప్ డెత్ నేరమా కాదా? కనీసం చనిపోయిన తర్వాత మృతదేహాన్ని తల్లికి అప్పచెప్పకుండా దహనం చేయడం అత్యంత కిరాతకం, దుర్మార్గమా కాదా? సీసీ ఫుటేజ్ అన్ని చోట్ల కనిపించకుండా మాయం చేయడం నేరమా కాదా? సాంకేతికమైన పరిజ్ఞానం కూడా అందకుండా ఈ నేరం జరగడం నేరమా కాదా? ఇంత నేరం చేసి ఒక్క సిఐనే ముద్దాయిం చేసి సూత్రధారులను తప్పించడం అనేది నేరమా కాదా? సిఐకి సహకరించినటువంటి పోలీస్ శాఖల కిందుండే వాళ్ళందరినీ తప్పించడం నేరమా కాదా? అన్నిటికంటే ప్రధానమైంది మోటివ్, మూల కారణాన్ని చెప్పకపోవడం, మూల కారణానికి బాధ్యులైన రాజకీయ నాయకులను బయటకు పెట్టకపోవడం నేరమా కాదా? ఆ ఎంపీ ఎమ్మెల్యే కోసం చెప్పిన పోలీసు ఉన్నతాధికారిని తప్పించేదానికి నారా చంద్రబాబు నాయుడు ఇదంతా చేయడము, ఎంపీని ఎమ్మెల్యేని తప్పించేదాన్ని చేయడము తప్పా ఒప్పా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారా చెప్పారా? ఈ రిమాండ్ రిపోర్ట్లో కుట్రకోణం లేదంటున్నాం, ఉందా? ఈ రిమాండ్ రిపోర్ట్లో హత్య జరిగిన ప్రదేశము, మారణాయుధము, సమయము, తేదీ ఉందా? మోటివ్ ఉందా? ఇతర ముద్దాయిలు ఉండారా? ఏం లేవు. ఇదే పరిస్థితి ఈ భారతదేశంలో మరొక రాష్ట్రంలో జరిగితే, ఇటువంటి పరిస్థితి బీహార్లో అనుకుంటా జరిగితే సుప్రీంకోర్టు వినారు. ఇటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు వినారు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజలారా. ఈ భారతదేశంలో ఉండే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది. ఇటువంటి పరిస్థితి ఒక బీహార్లో జరిగితే, హైకోర్టులో వాళ్ళకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు పోతే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏం చెప్తాను సుప్రీంకోర్టు తెలుసునా? స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే, న్యాయ ప్రయోజనం కోసం, ప్రజా ప్రయోజనం కోసం ఇటువంటి కస్టడీ మరణాలు సంభవించినప్పుడు, కస్టడీ మరణాలంటే పోలీస్ శాఖ కస్టడీ మరణాలు జరిగినప్పుడు న్యాయ ప్రయోజనం కోసం, ప్రజా ప్రయోజనం కోసం ఇటువంటి కేసులను అదే రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ శాఖ విచారణ చేయడం వలన ప్రజా విశ్వాసాన్ని కోల్పోతుంది. ప్రజా విశ్వాసాన్ని నిలపడం కోసము, న్యాయ ప్రయోజనాన్ని సంరక్షించడం కోసం, ప్రజా ప్రయోజనాన్ని సంరక్షించడం కోసం ఇటువంటి కస్టడీ యొక్క మరణాలపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు చేయించాలా, సిబిఐ చేత దర్యాప్తు చేయించాలా, నెల రోజుల లోపల సంబంధించిన పోలీస్ అందరు అధికారులను అరెస్ట్ చేయాలా,
90 రోజుల లోపల ఛార్జ్షీట్ వేయాలా? ఎందుకు చెప్తాంది సుప్రీంకోర్టు? మీరు సహ ఉద్యోగిని రక్షించే ప్రయత్నం చేస్తారు, సహ ఉద్యోగిని రక్షించే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర పోలీసులే దర్యాప్తు చేసినప్పుడు తమ పోలీస్ శాఖను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకొక మాట కూడా చెప్తా ఉంది, స్థానికంగా ఉండే పోస్ట్ మార్టం చేసిన డాక్టరు కూడా పోలీస్ శాఖకు ప్రభావితమయ్యేదానికి ఆస్కారం ఉంది. అందుకే లాకప్ డెత్ జరిగినటువంటి పోలీసులే మరణాలకు కారణమైనప్పుడు అటువంటి కేసులను తప్పనిసరిగా ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు చేయించాలా, సిబిఐ విచారణ చేయాలా అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు ప్రకారం ఈ కేసు సిబిఐ దర్యాప్తు చేసే స్థితి వస్తుందని చెప్పి నేను విశ్వసిస్తాను. సుప్రీంకోర్టు వారి తీర్పు ప్రకారం తప్పనిసరిగా ఈ కేసు సిబిఐ దర్యాప్తుకు వస్తుంది. సిబిఐ దర్యాప్తు చేస్తే తప్పనిసరిగా ఈ లాకప్ డెత్ వెనుక ఉండే సూత్రధారులు, పాత్రధారులు అందరూ బయటకు వస్తారు. ఈ ప్రభుత్వంలోని పెద్దలు బయటకు వస్తారు. నిజంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మమ్మ గారి గర్భానికి జరిగిన నష్టానికి అప్పుడు నిజమైన న్యాయం జరుగుతుంది. ఇప్పుడైతే నిజమైన న్యాయం జరగలేదు, 100కు 100% జరగలేదు. నేనైతే ఆ తల్లిని అభ్యర్థిస్తూ ఉన్నా, సాయికృష్ణ తల్లి గారిని, రేపు 29వ తారీఖున హైకోర్టులో కృష్ణలంక పోలీసులు హాజరై నీ కొడుకు ఆచూకీ కోసం అడిగిన దానికి వీరు చెప్పే సమాధానాన్ని నిజంగా నువ్వు వ్యతిరేకించాలా తల్లి? ఓ తల్లిగా నువ్వు నీ గర్భానికి జరిగిన నష్టానికి నువ్వు వ్యతిరేకించాలా? నా కొడుకును అత్యంత కిరాతకంగా హింసించి చంపినారు. నా కొడుకును చంపింది నాగరాజు ఒకడు కాదు, దీని వెనకల రాజకీయ హస్తాలు ఉన్నాయి, దీని వెనకాల పోలీసు అధికారులు ఉన్నారు. నాకు సిబిఐ విచారణ కావాలా, పాత్రదారులతో పాటు సూత్రధారులు కావాలా, అందుకే సిబిఐ విచారణ కోరతానని చెప్పి నువ్వు కోరగలిగితే ఈ రాష్ట్రంలో ఉండే తల్లులందరూ కూడా సంతోషిస్తారు. మాలాంటి మానవతా హృదయం కలిగిన వాళ్ళందరం సంతోషిస్తాం. నిన్ను వాళ్ళు భయపెట్టింటే మేము ఉండాం తల్లి, తీయని మాటలు చెప్పింటే తేనెబూసిన కత్తి తల్లి చంద్రబాబు నాయుడు. ఒకవేళ ప్రలోభ పెట్టింటే వద్దు తల్లి మేము ఉండాం, ప్రలోభ పెట్టింటే మేము ఉండాం తల్లి, ఆ ప్రలోభాలకు లొంగద్దు. నిన్ను సొంత తల్లి కంటే నిన్నగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది, పూలలో పెట్టుకొని చూసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. వారి ప్రలోభాలకు లొంగాకు, వారి భయాలకు లొంగాకు. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ పోరాటం చేస్తారు, ఆయన తరఫున మేముండాం. జడా శ్రావణ్ కుమార్ లాంటి లాయర్లు ఉండారు, మానవతావాదులు ఉండారు, మానవ హక్కులు ఉన్నాయి. నువ్వు రేపు 29వ తారీఖున సిబిఐ విచారణ కావాలని కోరుతావని విశ్వసిస్తా ఉన్నా.